ఇట్స్ యామోస్ వరల్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ యామోస్ వరల్డ్. నేను మీ యామిని. సో 7 days ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 2 యాప్స్ చేయబోతున్నాను. ఇట్స్ యాప్స్ డే. సో స్టార్టింగ్ విత్ ఓట్స్ అండ్ నా వెయిట్ అయితే 67 ఉంది. మీ నిన్నటికి ఈరోజుకి డిఫరెన్సెస్ అయితే కొంచెం వచ్చింది గ్రామ్స్లో. అండ్ ఫస్ట్ వచ్చేసి వార్మప్తో స్టార్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ మనం ఏ వర్కౌట్ చేసినా కూడా వార్మప్ అయితే చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం డైరెక్ట్గా చేస్తే ఏంటి అంటే మజిల్స్ పట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎప్పుడైనా వార్మప్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. వార్మప్ కంప్లీట్ అవ్వగానే ఇంకా డైలీ రొటీన్ కార్డియో కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ నేను సైక్లింగ్ అయితే చేస్తున్నాను. డైలీ సేమ్ ఇంకా 5 minutes సైక్లింగ్ అండ్ 5 minutes క్రాస్ ట్రైనర్ అండ్ ఒక 10 to 15 minutes ట్రెడ్మిల్. సో ఫస్ట్ అయితే సైక్లింగ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఒకవేళ లెగ్స్ పెయిన్స్ అట్లా ఉంటే కూడా ఒక 10 minutes చేసినా కూడా లెగ్స్ అనేవి ఫ్రీ అవుతాయి. సో సైక్లింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ క్రాస్ రన్నింగ్ బిజీగా ఉంది అని చెప్పేసి ట్రెడ్మిల్కి వెళ్ళాను. ట్రెడ్మిల్ కూడా అంటే రెగ్యులర్గా నార్మల్ వాకే అవుతుంది అని చెప్పేసి కొద్దిసేపు అయితే రన్నింగ్ చేశాను. ఇది ఒక 15 minutes కంప్లీట్ చేసుకొని ఇంకా యాప్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. యాప్స్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బైసైకిల్ క్రంచెస్. ఇవి అన్నీ కూడా 3 sets చేస్తున్నాను. అంటే నేను మీకు నియర్లీ 7 to 8 వేరియేషన్స్ చేస్తాను ఇప్పుడు. సో ప్రతి ఒక్క వేరియేషన్ నేను 3 sets చేస్తాను, కానీ వీడియోలో మాత్రం సింగిల్ సెట్టే చూస్తాను. బికాజ్ అదే మళ్ళీ రిపీట్ చేస్తాను కాబట్టి రిపీటెడ్ ఎందుకు అని చెప్పేసి. సో ఇది 3 sets కంప్లీట్ అయిన తర్వాత సింగిల్ లెగ్ రైజెస్ చేశాను. అండ్ నెక్స్ట్ వేరియేషన్ లెగ్ రైజెస్. ఇవి యాక్చువల్లీ ఫస్ట్ యాప్స్ అనగానే మనకు గుర్తొచ్చేది అయితే ఈ వర్కౌటే. ఫుల్ అంటే స్టమక్ అంతా కూడా, బెల్లీ అంతా కూడా చాలా పెయిన్ అవుద్ది. బికాస్ కోర్ టైట్గా పెట్టాలి. దానిపైన ఎంత ప్రెజర్ పడితే మనకి యాప్స్ అంత బాగా వస్తాయి. లైక్ బెల్లీ ఫ్యాట్ ఉన్నా కూడా చాలా త్వరగా తగ్గుద్ది. ఇంకా 4 to 5 sets చేస్తే అయితే చాలా బెటర్. అండ్ సేమ్ ఇది విత్ ప్లేట్తో చేస్తున్నాను, 5 kgs ప్లేట్తో. అండ్ నెక్స్ట్ వేరియేషన్ సేమ్ దాంట్లోనే ప్లేట్తో లైక్ బాడీని మూమెంట్ అయితే ఇస్తున్నాను. లేసి కూర్చొని మళ్ళీ పడుకుంటున్నాను. దాని నేమ్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో అందుకే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆ వేరియేషన్ నేమ్ అయితే చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ప్లాంక్. యాక్చువల్లీ నేను ప్లాంక్ రెగ్యులర్గా చేస్తాను. అంటే ఏ వర్కౌట్ చేసినా కూడా ఒక 3 sets మాత్రం ప్లాంక్ అయితే డెఫినెట్లీ చేస్తాను. సో ఇక్కడ అయితే వేరియేషన్లో మిక్స్ చేసి చేస్తున్నాను. అండ్ విత్ ప్లేట్స్ పెట్టుకొని, అంటే మన పైన వెయిట్స్ పెట్టుకొని చేసినా కూడా చాలా బెటర్. అండ్ నేనైతే 1.5 minutes అయితే ఉంటాను ప్లాంక్లో. మీరు ఎంతసేపు ఉంటారో కామెంట్ చేయండి. కంటిన్యూ సెట్స్ చేశాను కాబట్టి కొద్దిసేపు అయితే రెస్ట్ మోడ్. ఇంకా
అండ్ నెక్స్ట్ వేరియేషన్ ఇది కూడా లెగ్ రైజెసే, కాకపోతే పైన నేను పట్టుకున్నాను, పైన సపోర్ట్ తీసుకున్నాను. సో ప్రతి ఒక్క వేరియేషన్ నేనైతే 3 సెట్స్ చేస్తున్నాను, మీకు మాత్రం ఒక్కటే సెట్ చూపిస్తున్నా. అండ్ ఇది కూడా యాప్స్లో మెయిన్ మనకి ఇది యాప్స్ చేసేటప్పుడే మనం యూస్ చేస్తాము మిషన్. కాకపోతే దీంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ కూడా చెప్తారు ట్రైనర్స్. నాకైతే ఇలా చెప్పారు, 5 kgs డంబుల్ని అటు ఇటు రోల్ చేయమని చెప్పారు. అండ్ దీంట్లోనే నెక్స్ట్ వేరియేషన్ ఇది పైకి కిందికి ప్రెస్ చేయమన్నారు డంబుల్ని క్యాచ్ చేస్తూ. సో ఇప్పటికే చాలా వేరియేషన్స్ చేశాను, ఇంకా అంటే 45 మినిట్స్ అయితే కంప్లీట్ అయ్యింది. సో లాస్ట్గా ఇంకా రెగ్యులర్గా తీసుకునే స్నాప్స్ అయితే కంప్లీట్ చేశాను డంబుల్స్ ప్రెస్ చేస్తూ. అండ్ ఇలా యాప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా పోస్ట్ మీల్ చేయాలి, లైక్ ఆఫ్టర్ పోస్ట్ వర్కౌట్ అయితే డెఫినెట్లీ తినాలి మనం ఏదో ఒకటి. సో మనకి నేను నిన్న చెప్పినట్టుగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. సో దానికోసమని ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ అయితే ఫుల్ ప్రోటీన్ ఇంకా, అండ్ దాంతోపాటు ఒక ఫ్రూట్ అయితే గోవా ఫ్రూట్ అయితే కట్ చేసుకొని తిన్నాను. అండ్ ఈవినింగ్ అయితే నాకు ఎలాంటి ఆకలి అవ్వలేదు. సో డైరెక్ట్ డిన్నర్ ఇది వచ్చేసి స్పినాచ్ ఓట్స్ ఆమ్లెట్ చేసుకున్నాను అండ్ క్యారెట్ జ్యూస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డే 2. సో రేపు డే 3తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యామూస్ వరల్డ్. బాయ్. It's Yamu's world.